వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్య నక్షత్రం, గంగా సప్తమి కలిసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ పేరును 4 కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో 2 ఓబీసీలు, 1 దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్కు సమర్పించారు. नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఎంతో బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియడంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతినివ్వాలని సిబిఐ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. తన కుమార్తెలు లండన్ లో ఉంటున్నారని వారి వద్దకు వెళ్లాలని తెలిపారు. యూకేతో పాటు జెరూసలేం, స్విట్జర్లాండ్ కి వెళ్లాల్సి ఉందని చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనను అనుమతించవద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ రోజు జగన్ ఫారిన్ టూర్ కు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం వారణాసికి చేరుకున్న ఆయన మోదీ మరొకసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Sir, BJP leader We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? No, very clear. NDA is going to get 400 plus. NDA, it is a sure shot victory. We are forming the government. Seats are there. I prefer. We are forming the government. We're going to get a very good majority. No, it's quite an honor to be here, to be beside Modi ji, to convey my good wishes and support, and whatever strength we could bring. And I'm really honored to be here and to be along Modi ji. And third time, when he's about to become PM again one more time, and it's to show our strength and solidarity. ఈ ఎన్నికల్లో 24 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సోమవారం సాయంత్రం నాతవరంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయ అయ్యన్న పాత్రుడితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వైఎస్ జగన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలయిక రాష్ట్రానికి బంగారు బాట అవుతుందని తెలియజేశారు. 25 పార్లమెంట్లలో 24 గెలవబోతున్నాం, ఇంక్లూడింగ్ అరకు పార్లమెంట్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం, పవన్ కళ్యాణ్ పైన నమ్మకం, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం. వీళ్ళు ముగ్గురు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట అవుతుంది, బంగారు భవిష్యత్తు చేయడం. ప్రతి నాయకుడికి ఎవరైతే 7 నియోజకవర్గాల్లో
అనకాపల్లి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఈ 45 రోజులు రాత్రి పగలు అనకుండా ఇంత ఎండలు ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు. వారికి అందరికీ కార్యకర్తలకు నాయకులకి మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్టీకి సంబంధం లేకుండా వచ్చి పనిచేశారో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు చేసిన మేలును జీవితంలో మర్చిపోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను మిగతా కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఏపీలో పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటివారిపాలెంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరగుంట పంచాయతీలోని పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై దాడులకి తెగబడటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పొంకం సుధాకర్, శ్రీనివాసులు, పొంకం సురేష్, నవీన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సోమవారం రాత్రి అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైద్య సిబ్బందిని అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితుల గండగా ఉంటామని తెలిపారు. దాడులకు తెగబడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బానాయుడు, బీద గిరిధర్, పలగాటి శ్రీనివాసులరెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ మంగళవారం వెళ్లవలసిన ఇండిగో 6A6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం, అశ్వరావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, పొంగులేటి అనుచరులు మువ్వ విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగియటంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో వైసీపీ నాయకుల గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రం అంతా సీను నిన్ననే అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటివారిపాలెం, లంకెలకూరపాడు, దేశవరం, చీమలమర్రి, రూపెనగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు.
లంకెల కురపాడైతే మధ్యాహ్నం 3ంటికే ఏజెంట్లు లాగేసేసి రిగ్గింగ్ చేశారు. చాగంటి వారి పాలనలోనైతేనేమో రాళ్లేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు. ఈ రకంగా అంటే 5:30కి వెళ్ళి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లే. మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో అనేటువంటి పని. ఈ రకంగా గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే 4 నుండి 5% వరకు ఓటింగ్ పెరిగిందని, పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ఆయన వివరించారు. మంగళవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉండటం వల్లనే ఓటింగ్ % పెరిగిందని తెలిపారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని, పశ్చిమలో ప్రజలు చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేశారని భావిస్తున్నానని అన్నారు. 4వ తేదీ ఫలితాల అనంతరం పశ్చిమ ప్రజలు అభివృద్ధికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తానని అన్నారు. ఓటింగ్ సర్లు నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను 75% అవుతాను అనుకున్నా. ఒక 6-7% తక్కువ వచ్చింది. ఆ విషయం మేబీ ఎండమూలాలు కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్ట శక్తులు కొంతమందిని ఆపారేమో నా డౌట్. లేకపోతే 75 రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది. 4-5% పెరిగింది, కానీ ఇంకా పెరిగి ఉండవలసిందని అనుకున్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది. 130, 160, 130 నుంచి 160 దాకా కూటమికి వస్తుంది. 160 వస్తే అపోజిషన్ స్టాటస్ కూడా ఉండదు. అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. చాలా చేశారు డెఫినెట్గా ప్రజలు. వాళ్ళు ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు? శాతం ఎంత వేసారు ఇంపార్టెంట్. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళకి 30% ఓట్లు పడితే మొదటి 20% వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకి వచ్చే 30-30%లో డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. ప్రజలు లేకుండా ఉండరు, వేసే ఉంటారు. మిగిలిన 55% పోటీకి వచ్చారు. న్యాయపరంగా ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది. జరిగేటప్పుడు ఎవరి పనులు చేసుకోవాలి, అంతేగాని దుర్భాషలాడుకోవడం అలాంటి పనులు చేయకూడదని. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆడూరి శ్రీరామ్ మాట్లాడుతూ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇది వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇస్తున్న తీర్పు అని తెలిపారు. పశ్చిమలో కమలం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి చూసినా ప్రజలు స్వచ్ఛందంగా మాడు ఎండలో కూడా, మండుతున్న ఎండల్లో కూడా లైన్లో నిల్చొని వేసిన తీరు చూస్తే ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టంగా కనబడతా ఉంది. గత 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకి పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 5% 3% ఓట్లు పెరగడం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఓట్లు అత్యధికంగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతా ఉంది. కొనిజేటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని చూస్తారని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో మరి కమలం గుర్తుపై పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు విజయం అతిపెద్ద మెజార్టీతో మరి విజయం వరిస్తుంది. దానికి జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకులు కార్యకర్తలు, ఆ రకంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పూర్తిగా సహకరించారు. బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా సహకరించారు. జగన్ ప్రభుత్వానికి సమరగీతం పాడాలని చెప్పినటువంటి సంకేతంతో నిన్న ప్రజలందరూ కూడా కూటమిని బలపరిచారు. వీటన్నిటిలో మరి చూసుకుంటే రేపు సుజనా చౌదరి గారికి ఏదైతే
జూన్ 4వ తారీఖు ఈ ఓట్లు లెక్కింపుంటుందో దానిలో 35 నుంచి 40,000 ఓట్లు తప్పకుండా వస్తాయని, ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తెనాలి ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ ఘటనలో బాధితుడైన వి సుధాకర్ ను మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో ఎమ్మెల్యే శివకుమార్ ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిమ్మగడ్డ రమేష్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనపై తీవ్ర సంచలనం కలిగిందని, ఎమ్మెల్యే పదవిలో ఉండి అహంకార పూరితంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షులు దీనిపై తక్షణమే స్పందించని తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారా అని అనిపిస్తుందని రమేష్ తెలిపారు. తెనాలిలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని, దిగ్భ్రాంతిని గురి చేసింది. గొట్టుముక్కల సుధాకర్ గారు కూడా తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను. బాగానే స్పందించారు. అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం. అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సుమారు 7 కాసుల బంగారం ఆభరణాలు మాయమయ్యాయి. పెద్ద తాడేపల్లి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గరలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు చివరి గల బిల్డింగ్ లో చోరీ జరిగింది. తమ్మిశెట్టి మణికుమార్ కుటుంబంతో సహా 5 రోజుల క్రితం ఊరు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నోవా నిమ్రా కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 27 స్ట్రాంగ్ రూమ్లు 4 బిల్డింగ్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగిందని తెలిపారు. వెంటిలేటర్లు, విండోలు అన్ని సీల్ చేసినట్లు తెలిపారు. 2 లాకులు ఉంటాయని, ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాకు ఆర్వో వద్ద ఉంటుందని తెలిపారు. సెంట్రల్ ఆర్ముడ్ పోలీసు ఫోర్సు, స్టేట్ పోలీసు ఫోర్సు కంట్రోల్ భద్రతతో ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ 80.11% వరకు జరిగిందని అంచనా వేశామని అన్నారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపుడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మన PC-12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ 2 క్యాంపస్లు కలిసి మొత్తం 7 సెగ్మెంట్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా అంటే పేరుకి 3 క్యాంపస్లు కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్ లో స్ట్రాంగ్ రూమ్స్. 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం స్ట్రాంగ్ రూమ్స్ ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో మరియు క్యాండిడేట్ సమక్షంలో కంప్లీట్ చేస్తున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. జగ్గేపేటలో 90% దగ్గరలో పోలింగ్ జరిగినట్లు తెలిసిందే. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని అన్నారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నాం. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీ స్ట్రాంగ్ రూమ్లకు అధికారులు తరలించారు. ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను అభ్యర్థులకి చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు మీనా సబర్వాల్ సీల్ వేశారు. దాని మీద ఏం చేస్తారు బాగులో చూసుకో సైడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.